ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనుక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుదాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించును, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీషెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చునట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళే లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడనై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. చాలు. ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠ స్వరముల ద్వారా నిన్ను మహిమపరిచారు. అతి ప్రాముఖ్యమైన భాగములోనికి ఇప్పుడు మేము వచ్చి ఉన్నాము ప్రభువా. మీరే మాతో మాట్లాడండి. నీ మాటలు వినటానికి మేమిక్కడ కూడి ఉండగా నీ సన్నిధి ఇక్కడ బలముగా ఉండునుగాక. నీ ప్రసన్నత బలముగా నీ ప్రియబిడ్డల మీదకి దిగునుగాక. నీ ప్రసన్నతలో నీ ప్రియబిడ్డలు ఆనందించుదురుగాక. వాక్యము ద్వారా సంతోషించుదురుగాక. ప్రతి వ్యక్తిని దర్శించండి ప్రభువా. వాక్యానికి వ్యతిరేకమైన ప్రతి కార్యాలు మాలో ఉండకుండా వాటన్నిటినీ అగ్ని బాప్తిజం ద్వారా కాల్చివేయండి. నీ స్వరూపము, నీ పోలిక మేమందరము కలిగి ఉందుముగాక. కొద్ది నిమిషాలు మీరే మాతో మాట్లాడమని, వినగలిగిన చెవును, గ్రహించగలిగిన హృదయాన్ని మా అందరికి ఇవ్వమని, మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చెయ్యమని, మహిమయు ఘనతయు ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సమయము 8 కావస్తుంది. ఎక్కువ సమయం ఉంచును. ఒక 40 నిమిషాలు చక్కగా మంచి వర్తమానం మనం విన్నాం. ఎంతమంది ఈరోజు ప్రార్థించి వచ్చారు? ప్రభువా మాతో మాట్లాడు ప్రభువా అని ప్రార్థించారా? ప్రార్థించలేదా?
ప్రార్థించే వచ్చారా? ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. సరే, చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. దేవుడి చిత్తమైతే 1 లేక 2 పేరాలు 29వ పేరా నుండి మనం చూడబోతున్నాం. హల్లెలూయా. ఈ మెల్కీషెదకు ఎవరు? మరి గురువారం 4వ భాగం చూసాం. ఇది 5వ భాగం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడే ఉన్నారా? సరే, మీ దగ్గర పుస్తకం ఉన్నట్లయితే 19వ పేజీ పేరా నెంబర్ 29. హల్లెలూయా. మరి సమయము వేస్ట్ చేయక వర్తమానంలోకి వెళ్ళిపోదాం. అందరూ జాగ్రత్తగా చూడాలి. ఈ మెల్కీషెదకు ఎవరో చాలా జాగ్రత్తగా అందరూ పరిశీలనగా చూడాలి. ప్రజలా, దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సరే, చూడండి, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. చూడండి, వర్తమానం చూడండి. 29వ పేరా. హల్లెలూయా. 28వ పేరాలో మరి మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయన మొదటి రూపము ఆత్మదేవుడు. ప్రజల, అది ఆత్మదేవుడు, అదృశ్య దేవుడు. హల్లెలూయా. అదృశ్య దేవుని స్వరూపి ఆత్మదేవుడు, సహజాతీతుడు. మొదటి రూపం ఏంటి? సహజాతీతుడు. మంచిది, ఆ గొప్ప నిత్యుడు. ఆయన ఎవరంటే, దేవుడు ఎవరంటే నిత్యుడు. ఆ నిత్యుడుగా ఉన్న దేవుడు, ఎవ్వరూ చూడలేని స్థితిలో ఉన్న దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు, ఎవరైనా ఆయనను చూచినా తాకినా చనిపోయే స్థితిలో ఉన్నారు. అలాంటి స్థితిలో ఉన్న ప్రజల, మీరు చూస్తే సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగొచ్చాడు. మొదటి నిర్గమంలో సీనాయి పర్వతం మీదకి దిగొచ్చినప్పుడు, హల్లెలూయా, ఆ పర్వతాన్ని తాకినా ముట్టినా, ఏ గేదె ముట్టినా కానీ చంపబడతారు. ప్రజల, అర్థమవుతుందా? ఆయన స్వరాన్ని వినలేకపోయారు. మరి అలాంటి దేవుడు ఒక శరీరము ధరించుకొని, హల్లెలూయా, శరీరం అంటే రక్త మాంసాల శరీరం కాదు, వాక్యపు శరీరం. ప్రజల, దానినే థియోఫనీ అంటారు. ప్రజల, దానినే ఇలాగనొచ్చు, మెల్కీషెదకుగా అబ్రహాం దగ్గరికి వచ్చాడు ఆయన, శరీరముతో వచ్చాడు ఆయన. ప్రజల, రెండవదిగా ఆయన తను ఒక థియోఫనీగా శరీరమును అమర్చుకొని రూపము ధరించాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? రెండవదిగా శరీరము ధరించుకొని, అమర్చుకొని, శరీరాన్ని అమర్చుకొని ఒక రూపాన్ని ధరించాడు థియోఫనీగా. ఆ థియోఫనీనే ఏమంటారంటే, థియో అంటే దేవుడు, ఫనీ అంటే శరీరం. అది 2 పదాల యొక్క కలయిక. థియో ఫనీ అంటే దేవుడు శరీరం. దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. అంటే వాక్యపు శరీరం. థియోఫనీ అంటే ఏంటి? వాక్యపు శరీరం లేక వాక్యపు దేహం. పట్టుకుంటున్నారా? హల్లెలూయా. దానినే వాక్యము, ఆ థియోఫనీనే ఏమంటామంటే వాక్యము అంటాం, లేక వాక్యపు దేహము అంటాం అని పిలుచుట జరిగెను. అబ్రహామును ఆయన కలుసుకున్నప్పుడు ఇదే ఆయన స్థితి. వాక్యపు దేహములో కలుసుకున్నాడు, థియోఫనీలో కలుసుకున్నాడు. దానినే ఏమని చెప్తున్నాడంటే
మెల్కీషెదకుగా పిలువబడ్డాడు. ఎలా పిలువబడ్డాడు ఆయన? మెల్కీషెదకుగా పిలువబడ్డాడు. ఆయన థియోఫనీ అనే రూపంలో ఉన్నాడు. పట్టుకుంటున్నారా? మనకి ఈ మట్టి శరీరానికి ఒక రూపం ఉంది. థియోఫనీ అనే రూపంలో ఉన్నాడు. దేవుడు తన పోలికలో తన స్వరూపములో మానవుణ్ణి చేసుకున్నాడు. 1వ అధ్యాయంలో రూపంలో చేసుకున్నాడు. స్వరూపం, అవునా? స్వరూపం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయము 26 చూడమ్మా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున. ఇప్పుడు నరులు ఆయన స్వరూపంలోనేనా ఉన్నది? ఆయన పోలికలోనేనా ఉన్నది? పోలిక, ఆకారం, స్వరూపం, రూపం, ఆకారం. ప్రజలా పట్టుకుంటున్నారా? పౌలు గారు ఇక్కడ మనం చూస్తున్నాం. ఆదికాండాన్ని రాస్తుంది ఎవరంటే మోషే. ఆదికాండాన్ని రాస్తుంది ఎవరు? మోషే. అంటే ఆదికాండం రాసేటప్పుడు మోషే జలప్రళయం తర్వాత రాస్తున్నాడు. ఆదాము నుండి నోవాహు దాకా, అంటే జలప్రళయం వచ్చేదాకా ఎన్ని వేల సంవత్సరాలు? అంటే 3వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, ఈ 4 అధ్యాయాలు 2000 సంవత్సరాలు. ప్రజలా 1వ అధ్యాయము, 2వ అధ్యాయం ఇవేంటంటే ఈ 1వ అధ్యాయము 2వ అధ్యాయము నిత్యత్వమై ఉన్నాయి. ప్రజలా పట్టుకుంటున్నారా? మానవుడు పాపము చేసిన తర్వాత, ప్రజలా ఎప్పుడైతే మానవుడు పాపము చేశాడో అప్పుడు కాలములో పడిపోయాడు. నిత్యత్వంలో ఉన్న మానవుడు ఎక్కడ పడ్డాడు? కాలములో పడ్డాడు. ప్రజలా ఇప్పుడు ప్రకటన 10లో మెల్కీషెదకుగా దిగొచ్చిన ఆయన కాలంలో ఉన్న మానవుణ్ణి తీసుకొని, హల్లెలూయా, కాలంలో ఉన్న మానవుణ్ణి తీసుకొని నిత్యత్వంలోకి తీసుకెళ్ళటానికి, హల్లెలూయా, కాలంలో పడిపోయిన మానవుణ్ణి తిరిగి మరలా నిత్యత్వంలోకి తీసుకెళ్ళటానికి మెల్కీషెదకుగా దిగొచ్చాడు. రొట్టెని తీసుకొని వచ్చాడు, ద్రాక్షారసాన్ని తీసుకొని వచ్చాడు, 7 ముద్రల పుస్తకాన్ని తీసుకొని వచ్చాడు. అది రొట్టె ఉన్నది, జీవాహారమై ఉన్నది, జీవపు రొట్టె ఉన్నది, ఆయన శరీరమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ 2 ప్రపంచ యుద్ధాల తర్వాత అబ్రహాము దగ్గరికి ఏ విధముగా మెల్కీషెదకు రొట్టె ద్రాక్షరసం పట్టుకొని వచ్చాడో, హల్లెలూయా, అంత్య దినాలలో, చివరి దినాలలో అబ్రహాం సంతానమైన మన యొద్దకి, అబ్రహాం సంతానమైన మన యొద్దకి అదే దేవుడు, అదే మెల్కీషెదకు 7 ముద్రల పుస్తకాన్ని తీసుకొని, జీవాహారాన్ని తీసుకొని, హల్లెలూయా, అబ్రహాం రాజ సంతానమైన మన దగ్గరికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, అవునా? హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నావా? వాక్యాన్ని పట్టుకుంటున్నావా? ఎప్పుడు వచ్చాడు? మొదటి ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధం అయిన తర్వాత వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. 2 యుద్ధాల తర్వాత వచ్చాడు. 2వ యుద్ధానికి 3వ యుద్ధానికి మధ్యలో వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ కూడా మనం చూస్తున్నాం 2 యుద్ధాలు జరిగినాయి. ఎన్ని యుద్ధాలు?
2 యుద్ధాలు జరిగినాయి 14వ అధ్యాయంలో. 19వ అధ్యాయంలో 3వ యుద్ధం ఉంది. సొదొమ గొమొర్రా పట్టణం కాల్చబడటం ఉన్నది. మధ్యలో అబ్రహాము దగ్గరికి మెల్కీషెదకుగా సర్వోన్నతుడైన దేవుడే, హల్లెలూయా, వాక్యపు శరీరము కలిగిన ఆయన అబ్రహాము యొద్దకు దిగొచ్చాడు. థియోఫనీ అయిన మెల్కీషెదకుగా దిగొచ్చాడు. సంగమా, పట్టుకుంటున్నావా? ఈ విషయాలు పట్టుకుంటున్నావా? హల్లెలూయా, అర్థమవుతుందా? హల్లెలూయా. అందుకంటున్నాడు అబ్రహామును ఆయన కలుసుకున్నప్పుడు ఇదే ఆయన స్థితి. ఏంటది? మెల్కీషెదకుగా పిలువబడ్డను. ఆయన ఎలా పిలువబడ్డాడు? మెల్కీషెదకుగా పిలువబడ్డాడు. ప్రైజ్ లార్డ్. ఆయన థియోఫనీ అనే రూపంలో ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అది రక్త మాంసాల దేహం కాదు. థియోఫనీ అది. థియో అంటే దేవుడు, ఫనీ అంటే శరీరం. తన పోలికలో తన స్వరూపంలో నరుని చేసుకున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో. అది రక్త మాంసాల నరుడు కాడు. 1వ అధ్యాయములో ఉన్న మానవుడు రక్త మాంసాల, రక్తము అంటే శరీరము కలిగిన, రక్త మాంసాల శరీరము కలిగిన నరుడు కాడు. ఎలా చెప్తున్నావు పాస్టర్ గారు? 2వ అధ్యాయములో చెప్పబడుతుంది. హల్లెలూయా. 2వ అధ్యాయము 5వ వచనం. అది వరకు అమ్మాయి కట్టేశారా? అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు. పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరుచుటకు. మరి 1వ అధ్యాయంలో సృజించబడిన నరుడు అది రక్త మాంసాల నరుడు కాదు. ప్రైజ్ లార్డ్. ఒక్కసారి మీరు గలతీలకు రాసిన పత్రిక వైపు తిరగాలని నేను ఇష్టపడుతున్నా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి వ్రాస్తూ ఏమంటున్నాడో చూద్దాం. తీసారా? 4వ అధ్యాయం 19వ వచనం. అందరూ తీయండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే అంత వరకు మీ విషయమై మరలా నాకు ఎప్పుడైతే పాపము జరిగిందో క్రీస్తు స్వరూపము పోయింది. ప్రజలా ఏం పోయింది? క్రీస్తు యొక్క స్వరూపము, రూపం పోయింది. క్రీస్తు యొక్క రూపము పోయింది. అవ్వాదములు పాపము చేయకముందు వాళ్ళు క్రీస్తు రూపంలోనే ఉన్నారు. పాపము జరిగిన తర్వాత క్రీస్తు స్వరూపం పోయింది. సువార్త ఏంటయ్యా అంటే క్రీస్తు రూపములోనికి మరలా తెచ్చేదే సువార్త. పోగొట్టుకున్న దానిని తిరిగి మరలా తీసుకొని వచ్చేదే సువార్త ఉన్నది. అందుకే ఇలాగ అంటున్నాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను అని రాశాడు. నశించటం కాదు, పోగొట్టుకోవటం.
ప్రజల పోగొట్టుకున్న దానిని తిరిగి మరలా సంపాదించడానికి, హల్లెలూయా, తిరిగి మరలా పోగొట్టుకున్న దానిని తన కుమారుడికి ఇవ్వటానికి. ఇవి తాళాలు. ఇవి ఏంటి? తాళాలు. నశించినవి అంటే అర్థం ఏంటంటే ఇక ఇవి లేవని. నశించినవి అంటే అర్థం ఏంటి? ఇక ఇవి లేవని. కానీ ఇది ఎక్కడో నేను జార విడిచా, ఎక్కడో జార విడిచా, ఎక్కడో పోయినాయి కానీ ఉన్నాయి. పోయినాయి కానీ నా దగ్గర లేవు. ఇవి ఎక్కడో పడిపోయినాయి. ప్రైజ్ లార్డ్. ఎక్కడో పోయినాయి ఇవి. ప్రైజ్ లార్డ్. వీటిని తీసుకొని రావాలి తిరిగి. పోయినాయి కాబట్టి ఎదిగితే దొరుకుతాయి. వెదుకుడి దొరుకులు, తట్టుడి తెరవబడులు. ప్రైజ్ లార్డ్. తిరిగి మరలా క్రీస్తు రూపం రావాలని పౌలు గారు సంఘం విషయమై ప్రసవేదన పడుతున్నాడు. ఈరోజు సంఘము డబ్బు కాదు సంపాదించాల్సింది. ప్రైజ్ లార్డ్. ఓ బిల్డింగులు కాదు సంఘానికి కావలసింది. హల్లెలూయా. సంఘానికి బిల్డింగులో డబ్బు కాదు, పేరు ప్రఖ్యాతలో కాదు. సంఘానికి కావలసింది క్రీస్తు యొక్క స్వరూపం. ప్రైజ్ లార్డ్. మొదటి అధ్యాయంలో దేవుడు తన స్వరూపములో తన పోలికలో నరుణ్ణి చేసుకున్నాడు. ఉందమ్మా చూడు 27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు. ప్రైజ్ లార్డ్. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను. ఇప్పుడు దేవుడు వాక్యం. దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు మానవుడు కూడా దేవుని స్వరూపంలో చేయబడ్డాడంటే 1వ అధ్యాయంలో ఉన్న మానవుడు వాక్య రూపంలో ఉన్న మానవుడు. హల్లెలూయా. తన పోలికలో ఉన్న మానవుడు, తన స్వరూపంలో ఉన్న మానవుడు, క్రీస్తు స్వరూపంలో ఉన్న మానవుడు. సంగమా పట్టుకుంటున్నావా? హల్లెలూయా. కానీ క్రీస్తు స్వరూపం అనేదానికి అందరు ఏం చూపిస్తారంటే ఈ దేహం చూపిస్తారు, ఈ మట్టి దేహాన్ని చూపిస్తారు. హల్లెలూయా. దేవుడు 1వ అధ్యాయంలో మట్టి దేహమనే చేయలా. ప్రైజ్ లార్డ్. మట్టి దేహంలో నరుడిని 1వ అధ్యాయంలో చేయలా. చేసినట్టయితే 2వ అధ్యాయం దగ్గరికి వెళ్ళేదానికే నేలను సేద్యపరచుటకు నరుడు లేడు అని వాడాడు. ప్రైజ్ లార్డ్. అంటే అర్థమేంటయ్యా అంటే నరుడు లేడు అంటే అసలు నరుడని ఆయన లేడని కాదు, నేలను సేద్యపరిచే నరుడు లేడు. హల్లెలూయా. మట్టి దేహముతో తయారు చేయబడిన నరుడు లేడని అర్థం. అయితే వాక్యపు దేహంలో ఉన్న నరుడు ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. 1వ అధ్యాయంలో ఉన్న నరుడు వాక్యపు దేహంలో ఉన్న నరుడు. సంగమా పట్టుకుంటున్నావా? అంటే ఇప్పుడు క్రీస్తు రూపం రావాలి, క్రీస్తు పోలిక రావాలి. ఇదిగో ఈ శరీరము, ఈ రక్త మాంసాల శరీరము వాక్యానికి ఈ రక్త మాంసాల శరీరాన్ని లోపరచాలి మనం. ప్రజల హల్లెలూయా. పాపము జరిగింది ఎక్కడో తెలుసా? రక్త మాంసాల శరీరంలో. అందుకే దేవుడు రక్త మాంసాల శరీరముగా రావలసి వచ్చింది. పాపము జరిగింది ఎక్కడండి? రక్త మాంసాల శరీరంలో కాదా? అందుకే దేవుడు కూడా రక్త మాంసాల శరీరంలో రావలసి వచ్చింది.
ప్రజల ఇప్పుడు ఈ రక్త మాంసాల శరీరాన్ని విమోచించాలి. హల్లెలూయా. ఈ దేహము యొక్క విడుదల కావాలి. హల్లెలూయా. ఈ దేహము యొక్క విడుదల. మీ దేహాలు మూలుగుచున్నాయి, విడిపించబడాలి. రోమీలకు రాసిన పత్రిక అందరూ తీయండి. రోమీలకు రాసిన పత్రిక. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. తీసారా? 28వ అధ్యాయం తీసారా? 20 నుండి చదువుదాం. ఏలయనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుండి, సృష్టి కూడా నాశనానికి లోనైనది, ఈ శరీరము కూడా నాశనానికి లోనైనది. ఈ శరీరము సృష్టిలో భాగం. నువ్వున్న ఈ రక్తము మాంసము కలిగిన శరీరం దేనిలో భాగమో తెలుసా? ఈ శరీరం మట్టి నుండి తీయబడింది, మన్ను నుండి తీయబడింది. అంటే మన్నులో భాగం ఇది. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ శరీరము మట్టిలో భాగం. అవునా కాదా? నువ్వు కలిగి ఉన్న ఈ రక్త మాంసాల శరీరము మట్టిలో భాగం. అందుకే మట్టి ద్వారా పండే ప్రతిదీ తింటావు ఈ శరీర పోషణ కొరకు. హల్లెలూయా. అర్థమవుతుందా? మరి ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్న శరీరం వాక్యములో భాగం. ప్రైజ్ ది లార్డ్. మీకు చూపిస్తా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది ఇట్టానే పట్టుకోండి. ఇక్కడికి వద్దాం. ఆదికాండం 2 వైపు తిరగండి. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండం తీసారా? 2వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో పట్టుకుంటున్నారా? దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువు ఊదగా. ఇది 2వ అధ్యాయములో ఉన్న నరుడు. నేల మట్టితో చేసిన నరుడు. 1వ అధ్యాయంలో ఉన్న నరుడు నేల మట్టితో ఉన్న నరుడు కాదు. తన పోలికలో తన స్వరూపములో ఉన్న నరుడు. ఇక్కడ మీరు ట్రాలీ చూడాలి. ఆదికాండం 1వ అధ్యాయములో ఉన్న నరుడేమో తన పోలిక తన స్వరూపము, అంటే వాక్యపు నరుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు కూడా వాక్యపు శరీరములో థియోఫనిగా, హల్లెలూయా, మెల్కీషెదకుగా. దానికి ప్రారంభము లేదు, దానికి ముగింపు లేదు. అది నిత్యము. ఆయన నిత్యుడు. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నావా? ఈ మాట పట్టుకుంటున్నావా? హల్లెలూయా. 2వ అధ్యాయంలో ఉన్న మానవుడైతే మట్టి నుండి తీయబడుతున్నాడు. కాబట్టి ఈ మానవుడు పోషించబడటానికి మట్టి వైపే చూస్తున్నాడు. హల్లెలూయా. ఈ శరీరం బ్రతకాలంటే మట్టిలో నుండి పుట్టినాయి. జంతువులన్నీ ఎక్కడ నుండి వచ్చినాయి?
చూడండి, ఆదికాండం 1. దేవుడు వాటి వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించునుగాక అని పలికెను. ఇప్పుడు చెప్పండి, అడవి జంతువులన్నీ భూమి ద్వారాగా వచ్చినాయి. భూమే పుట్టించింది, మట్టి నుండే వచ్చినాయి. అవునా కదా? పశువులు కానీ, పురుగులు కానీ, అడవి జంతువులు కానీ, ప్రతిదీ కూడా. హల్లెలూయా. అవునా? నువ్వు తినే చికెన్ కూడా అక్కడిదే, బీఫ్ కూడా అక్కడిదే, గొర్రె కూడా అక్కడిదే, భూమి నుండి వచ్చిందే కాదా? ప్రజలా ఇక్కడే ఉన్నారా? సంగమా పట్టుకుంటున్నారా? హల్లెలూయా. ఇంకొంచెం చూద్దాం మనం. 1వ అధ్యాయం 11వ వచనం. దేవుడు గడ్డిని, ఇత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనము గల ఫలమిచ్చు ఫల వృక్షములను, అంటే నువ్వు తింటున్న ఫలాలు భూమిలో నుండి వచ్చినాయే, ఆకుకూరలు భూమిలో నుండి వచ్చినాయే, కాయగూరలు భూమిలో నుండి వచ్చినాయే. హల్లెలూయా. జంతువులు భూమిలో నుండి వచ్చినాయే. అంటే మానవుడు తింటున్న ప్రతిది కూడా ఎక్కడి నుండి వచ్చింది? భూమి నుండి వచ్చిందే. ప్రజలా, ఇది ఈ మట్టి దేహము పోషణ కొరకు. ప్రజలా, 1వ అధ్యాయంలో ఉన్న నరుడున్నాడు, ఆయన వాక్యపు నరుడై ఉన్నాడు. తన పోలికలో ఉన్న నరుడాయన, తన స్వరూపంలో ఉన్న నరుడాయన. హల్లెలూయా. కొంతమంది దేవుడు పోలిక, దేవుడు స్వరూపమే ఇట చూపిస్తారు. మానవుడి యొక్క స్వరూపమే దేవుడు స్వరూపం అన్నట్టుగా. హల్లెలూయా. మరి పౌలు గారు ఎందుకన్నాడు? ఆల్ రైట్, గలతీలకు రాసిన పత్రికలో క్రీస్తు యొక్క స్వరూపం మీ యందు ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుందని ఎందుకన్నాడు? అంటే క్రీస్తు స్వరూపం ఏమైంది? పోయింది. సంఘము క్రీస్తు స్వరూపాన్ని పోగొట్టుకున్నది. క్రీస్తు స్వరూపము కావాలి అంటే తిరిగి వాక్యం ఎద్దుకు రావాలి, అసలైన వాక్యం ఎద్దుకు రావాలి. పట్టుకుంటున్నారా సంగమా? ఇప్పుడు 2వ అధ్యాయంలో నేల మట్టి నుండి నరుడిని చేస్తున్నాడు. 2వ అధ్యాయంలో ఉన్న నరుడు వేరు, 1వ అధ్యాయంలో ఉన్న నరుడు వేరు. పట్టుకున్నారా? హల్లెలూయా. మెల్కీషెదకు వేరు, యేసు. ప్రజలా, యేసు అంటే రక్త మాంసాల శరీరంలో వచ్చిన ఆయన. మెల్కీషెదకు రక్త మాంసాల శరీరంలో రాలేదు ఆయన. ఆయన నిత్యుడై ఉన్నాడు. ప్రజలా, వాక్యపు దేహమై ఉన్నాడు ఆయన. ఆ యొక్క యేసుక్రీస్తు అయితే అబ్రహాం యొక్క సంతానము యొక్క స్వరూపాన్ని ధరించుకొని వచ్చాడు. సంగమా పట్టుకుంటున్నారు ఈ విషయాలు? అర్థమవుతుందా? ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక వైపు తిరగండి. ఇందాక మనం చూస్తున్నాం కదా, 8వ అధ్యాయం. ఇప్పుడు ఈ వర్తమానం యొక్క ప్రాముఖ్యత మీకు అర్థమవుతుంది. ఈ వర్తమానము యొక్క దాన్ని ఏమంటారంటే పవర్. ఈ వర్తమానం యొక్క ప్రాముఖ్యత, విశేషం ఏమిటో ఇప్పుడు నీకు అర్థమవుతుంది.
ప్రజలా 8:18 మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని. అసలు ఇప్పుడున్న శ్రమలు శ్రమలే కావు. ఒకప్పుడున్న శ్రమలు వేరు. రంపాలతో కోసారు స్త్రీలని, తెలుసా? 2 ఎద్దులని తీసుకొచ్చి ఈ రెక్కకి ఒక ఎద్దు తాడు పెట్టి కట్టేసి, ఈ పెడరెక్కకి ఇంకొక తాడు పెట్టి కట్టేసి 2 ఎద్దులని అదిలిచ్చారు. ఇటువైపు ఒక ఎద్దు, ఇటువైపు ఒక ఎద్దు, 2గా చీలిపోయినాయి. అలాగా హింస, దేవుని బిడ్డలని అలా హింసించారు. సింహపు బోనుల్లో వేశారు, అగ్ని గుండాల్లో వేశారు, పాడుబడిన ఇంట్లో పెట్టేసి తగలబెట్టేసేసారు. అర్థమవుతుందా? రంపాలతో కోసేశారు, నుంచోబెట్టి, స్త్రీలని నుంచోబెట్టి బట్టలన్నీ ఎప్పతీసి కోసారు. అంతగా హింసించారు. ఇప్పుడు అసలు శ్రమలు కానే కావు. ఇప్పుడున్న నీకున్న శ్రమలు అసలు శ్రమలే కావంటున్నాడు, ఎన్నదగినవే కావంటున్నాడు. ప్రజలా, మన ఎడల ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట. ఓ, ఆ మహిమ ఏ కాలములో ప్రత్యక్షమైనది? చివరి కాలములో ఆ మహిమ ప్రత్యక్షమవుతా ఉన్నది. ప్రజలా, ఈ చివరి కాలంలో వచ్చే ఆ మహిమ ఎదుట అసలు ఇప్పుడున్న శ్రమలు, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవే కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. కానీ ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడు? సృష్టి దేవుడి వైపు చూడటల్లా, సృష్టి దేవుడి కుమారుల వైపు చూస్తుంది. హల్లెలూయా. దేవుడి కుమారులు ఎవరు ఇక్కడ ఉన్నారా? దేవుడి కుమారులు ఇక్కడ ఉన్నారా? దేవుడి కుమారులు ఇక్కడ ఉన్నట్టయితే ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ సృష్టి నీ వైపు చూస్తుంది. ఇప్పుడు ప్రజలా, ఇప్పుడు ఏలియా యొక్క వర్తమానం యొక్క ప్రాముఖ్యత ఏంటో అర్థమైంది నీకు. మలాకీ గ్రంథము 4వ అధ్యాయం, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. హల్లెలూయా. మీకు తెలుసా ఏలియా, ఈ కాలపు ఏలియా, హల్లెలూయా, దేవుని కుమారుడని. ఓ, ఈ కాలపు ఉన్న ఏలియా వర్తమానం పట్టుకొని ఉన్నా మనమందరము కూడా దేవుని కుమారులమేనని. ప్రజలా, ఏమంటున్నాడో చూడండి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినం రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపెదను. నేను వచ్చి దేశమును శాపము, శపించబడటం అంటే అక్కడ దేశం అన్నాడు, దేశము కాదు, భూమి. అయితే భూమి ఆల్రైట్ ఎక్కడ శపించబడింది? ఆది కాండములో ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు నీ నిమిత్తము నేల శపించబడిందని రాశాడు. పట్టుకుంటున్నారా? ఒకసారి లేఖనం వైపు తిరుగుదాం. ఆది కాండం 3వ అధ్యాయం 17. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన
వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము ఇదిగో ఈ భూమి శపించబడింది. ప్రజలా, ఇప్పుడు ఈ భూమికి కూడా ఏం కావాలి? శాపము నుండి విమోచన కావాలి. ఈ భూమికి కూడా శాపము నుండి విమోచన కావాలి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో వస్తున్న ఏలియా భూమి యొక్క శాపాన్ని తీసేయడానికి, హల్లెలూయా, శాపాన్ని తీసేసే వర్తమానాన్ని, దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత, శాపము నుండి విడిపించే వర్తమానాన్ని, ఈ సృష్టిని విమోచించే వర్తమానాన్ని ఇక్కడ ఏలియా తీసుకొని వస్తున్నాడు. సంగమా, పట్టుకుంటున్నావా? ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు భూమి శపించబడింది. ఏలియా వర్తమానం శాపాన్ని తీసేస్తుంది. ఏలియా వర్తమానం శాపాన్ని తీసేస్తుంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అంటే శాపాన్ని తీసేసే వర్తమానం. అదే పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు, రోమీలకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మీరు చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు. ప్రజలా, ఇప్పుడు సృష్టి దేవుడి వైపు చూడటల్లా. హల్లెలూయా. ఎందుకు దేవుడి వైపు చూడటం లేదయ్యా అంటే, హల్లెలూయా, సృష్టిలో భాగమైన దేవుని కుమారుడు పడిపోయాడు. ఆయన శరీరం ఎక్కడి నుండి వచ్చింది? ఆదాము అవ్వల శరీరం ఎక్కడి నుండి వచ్చింది? నేల మట్టితోనే కదా నరుణ్ణి చేసింది. నేల మట్టి అంటే సృష్టే కదా, భూమి సృష్టి కాదా? హల్లెలూయా, ఇదంతా సృష్టే కదండి. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే నువ్వు చూసినట్టయితే ఈ సృష్టి ఎవరి కొరకు ఎదురు చూస్తుంది? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. అంటే దేవుని కుమారుడు పడిపోవటం ద్వారాగా సృష్టి కూడా పడిపోయింది. దేవుని కుమారుడు తిరిగి లెగవటం ద్వారాగా, దేవుని కుమారుడు తిరిగి విమోచించబడటం ద్వారాగా సృష్టి కూడా విమోచించబడుతుంది. దేవుని కుమారుడికి సృష్టికి ఒకటే నియమం. అందుకే నీకు బాప్తిజం నీటి ద్వారా జరుగుతుంది, రక్తం ద్వారా జరుగుతుంది, అగ్ని ద్వారా జరుగుతుంది. అవునా కదా? నువ్వు నెలల్లోకి వెళ్ళి నీటి బాప్తిజం తీసుకుంటున్నావు, యేసుక్రీస్తు రక్తము శుద్ధీకరణ బాప్తిజం తీసుకుంటున్నావు, పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిజం తీసుకుంటున్నావు. సృష్టి కూడా చూడు, నోవాహు కాలంలో నీటి బాప్తిజం తీసుకుంటుంది, యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం రక్త బాప్తిజం తీసుకుంటుంది. ఇప్పుడు సృష్టి అగ్ని బాప్తిజం పొందటానికి సిద్ధంగా ఉంది. ప్రైజ్ లార్డ్. దేవా, నీ ప్రియబిడ్డల యొక్క మనోనేత్రాలు తెరచును గాక, ఈ వాక్యాన్ని చూచి ఆనందించుదురు గాక. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఈ ప్రత్యక్షతలు పొందుకొందురు గాక. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇప్పుడు సృష్టి ఎవరి వైపు చూస్తుందంటే నీ వైపు చూస్తుంది, నీ వైపు చూస్తుంది. హల్లెలూయా. దేవుని కుమారుడు ప్రత్యక్షత పొందాడంటే నేను కూడా విమోచించబడతా. హల్లెలూయా. నేను దాస్యము నుండి విడుదల పొందుతా. దేవుడికి మహిమ కలుగును గాక. అంటుందా పౌలు గారు రాస్తున్నాడు ఇక్కడ. చూడండి చూడండి 20. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుదును అను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. అర్థమవుతుందా?
ఇప్పుడు ఏమైంది? సృష్టి కూడా హల్లెలూయా. సునామీలు ఈడికి వస్తున్నట్టుగా సృష్టికి కూడా వస్తున్నాయి. బ్లడ్ ప్రెషర్, బీపీలు. బీపీ, బి అంటే బ్లడ్, పి అంటే ప్రెషర్. అర్థమవుతుందా? బ్లడ్ ప్రెషర్. అర్థమవుతుందా? ఈయనకు వచ్చినట్టుగా సృష్టికి కూడా వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక స్త్రీకి ప్రసవ నొప్పులు ఎలాగ వస్తాయో సృష్టికి కూడా ప్రసవ నొప్పులు ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మానవుడిని చూస్తే సృష్టిని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. మానవుడి యొక్క స్థితిని బట్టే సృష్టి ఆధారపడుతుంది. మానవుడు తిరిగి ఆ యొక్క దేవుని కుమారుడుగా మార్చబడుతున్నాడంటే, క్రీస్తు స్వరూపంలోకి వెళ్తున్నాడంటే, క్రీస్తు పోలికలోకి వెళ్తున్నాడంటే సృష్టి కూడా మార్చబడుతుంది. అందుకే దేవుని కుమారుడు అని వాడాడు. క్రీస్తు స్వరూపము, క్రీస్తు పోలిక భూమి మీద ఉన్న అందరికీ రాదు. అందరికీ రాదు. ఎవరికైతే లోగడ ఉందో, లోగడ ఉంటేనే దొరుకుతాయి తాళాలు. ఉంటేనే దొరుకుతాయి. అవునా? కొత్తగా వచ్చేవి కాదు. ఆల్రెడీ దేవుని కుమారుడు అతడు. హల్లెలూయా. ప్రవక్త ఇలా చెప్పాడు తప్పిపోయిన కుమారుడు గురించి. హల్లెలూయా. తండ్రి ఆస్తిని తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. తండ్రి ఇంటిని విడిచి దూరముగా వెళ్ళిపోయాడు. దూర దేశాలకు వెళ్ళిపోయాడా? దూర దేశాలకి ఆ తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయి తన ఆస్తిని ఎలా పాడు చేశాడో చెప్పండి. వేశ్యలతో తిరగటం ద్వారా ఆస్తి పాడైపోయింది. వేశ్య స్త్రీలు, వేశ్య సంఘాలు. ప్రజలా అర్థమైంది అనుకుంటా. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రకటన 17లో ఉంది మహావేశ్య. దాని పిల్లలున్నాయి, వేశ్య కూతుళ్ళు. దానితో గడిపాడు. ఆస్తి అంతా పోయింది. హల్లెలూయా. ఆస్తి అంతా పోయింది. పోయిన తర్వాత వాడు ఆకలి తలమటించిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? పంది పొట్టు తినడానికి వెళ్ళాడు. ఆకలి తలమటిస్తే. అవునా కాదా? పందుల యొక్క పొట్టు తినడానికి వెళ్ళాడు. ఆ పంది పొట్టు ఏమైనా దొరికిందా? హల్లెలూయా. పంది పొట్టు కూడా దొరకలాడికి. పందులే తినేసేసాయి పంది పొట్టుని. ఈ పంది పొట్టు నాకెందుకు? నా తండ్రి ఇంటి అనేక కూలోళ్ళు బతుకుతున్నారు, కష్టపడి అనేక పనోళ్ళు బతుకుతున్నారు. సమృద్ధి అయిన ఆహారం ఉంది. కోకలల ఆ బందిని పోషించే ఆహారం ఉంది. నాకు బుద్ధి వచ్చింది. నేను తప్పిపోయాను, నేను పాడైపోయాను, నా జీవితాన్ని అపవిత్రపరుచుకున్నాను. నేను తండ్రి ఇంటికి వెళ్ళటానికి కూడా పాత్రుని కాదు, నేను కుమారుడిగా అనిపించుకోవటానికి కూడా అర్హుని కాదు అని పశ్చాత్తాపడుతున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు వాడికి ఏమొచ్చింది? పశ్చాత్తాపం వచ్చింది. పశ్చాత్తాపడి తిరిగి తండ్రి ఇంటికి రిటర్న్ అవుతున్నాడు. ప్రజలా, తండ్రి ఇంటికి రిటర్న్ అవ్వాలంటే బుద్ధి రావాలి. హల్లెలూయా. లవోదికీయ కాలంలో దూత మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. తాను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను, మీకు బుద్ధి చెబుతానికి వచ్చాడు. ప్రజలా అంటున్నాడా? హల్లెలూయా. అమ్మ చదువది. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశమాల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని. ప్రజలా, బుద్ధి చెప్పే వర్తమానం వచ్చింది. బుద్ధి చెప్పే వర్తమానం లవోదికీయ కాలానికి పంపించాడు. 7వ దూత ద్వారా పంపించాడు. దేవుడే ఈ కాలంలో దిగొచ్చాడు. హల్లెలూయా. అవునా కాదా? 7వ దూత వర్తమానం ఈ తప్పిపోయిన కుమారుడిని
బుద్ధి వచ్చేలా చేసింది. ఇక పశ్చాత్తాపడి తండ్రి ఇంటికి రిటర్న్ అయ్యాడు. ఇప్పుడు ఆ స్త్రీలందరిని వదిలిపెట్టాడు. రండి స్త్రీలారా నాతో పాటు అన్నాడా? వేసిల్లారా రండి నాతో పాటు అన్నాడా? చీచి, ఆ స్త్రీలు అక్కడే వదిలి పడేశాడు. నాకు వద్దనుకున్నాడు. నా జీవితం ఇప్పటికే చాలా పాడైపోయింది. ఈ సంఘ శాఖల్లో గడిపి నా జీవితం పాడైపోయింది. నేను ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది. నేను తిరిగి వర్తమానం వైపుకి వెళ్తున్నాను. అసలైన బోధ వైపుకి వెళ్తున్నాను. ఆది అపోస్తుల బోధ దగ్గరికి వెళ్తున్నాను. నా తండ్రి ఏ ఆహారం అయితే ఇచ్చాడో ఆ ఆహారం దగ్గరికి నేను వెళ్తున్నాను. నాకు పందిపొట్టు వద్దు, పందిపొట్టు వద్దని ఆ పందిపొట్టు అక్కడే వదిలిపడేశాడు. హల్లెలూయా. తిరిగి తండ్రి ఇంటికి రావటం ప్రారంభించాడు. కన్నీరు విడుస్తా ఉన్నాడు. చెక్కిళ్ళ మీద నుంచి కన్నీళ్లు కారుతా ఉన్నాయి. వేదనతో వస్తున్నాడు, దుఃఖంతో వస్తున్నాడు, పశ్చాత్తాపడతా వస్తా ఉన్నాడు. హల్లెలూయా. సంసోను ఎలాగ పశ్చాత్తాపడ్డాడో, హల్లెలూయా. మరి చివరి కాలంలో ఒక చిన్న వధువు ఉన్నది. ఆమె కూడా అలాగే పశ్చాత్తాపముతో దేవుడు యొక్క అసలైన వాక్యము యొద్దకి, మూల విత్తనము యొద్దకి, అసలైన బోధ దగ్గరికి పశ్చాత్తాపముతో తిరుగుతూ వస్తా ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే వస్తా ఉన్నాడో దూరం నుండి తండ్రి చూశాడు. నా కుమారుడు తిరిగి మరలా నా దగ్గరికి వస్తున్నాడు. తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వస్తున్నాడు. ఓ నా కుమారుడు వస్త్రాలు మురికిగా ఉన్నాయి, అయినా పర్వాలేదు, నా దగ్గర మురికిని వదిలించే డిటర్జెంట్ ఉంది. డిటర్జెంట్ సోపులు ఉన్నాయి నా దగ్గర. పాపాన్ని కడిగే బ్లీచ్ నా దగ్గర ఉన్నది. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు దగ్గర పాపాన్ని కడిగే బ్లీచ్ ఉన్నది. యేసుక్రీస్తు రక్తమై ఉన్నది, వాక్యమే అయి ఉన్నది. ప్రైజ్ లార్డ్. ఆయన వాక్యం నీ పాపాలు కడుగుతుంది, నీ రోగాల నుండి విడిపిస్తుంది, వ్యాధుల నుండి విడిపిస్తుంది. ప్రైజ్ లార్డ్. సంగమా పట్టుకుంటున్నావా? దూరం నుండి చూశాడు తండ్రి. చూసి హల్లెలూయా. ఇక తండ్రి కూడా ఇక ఆ యొక్క కుమారుడి దగ్గరికి వెళ్తున్నాడు. హల్లెలూయా. కుమారుడు పరిగెత్తుకుంటా వస్తున్నాడు. తండ్రి కూడా దూర ప్రాంతం, ఆ యొక్క కుమారుడు దూరం నుంచి రావటం చూసి తండ్రి కూడా కుమారుడిని ఎదుర్కోవడానికి వెళ్తున్నారు. వెళ్తా వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకున్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే కౌగిలించుకున్నాడో తన దగ్గర పనోళ్ళు ఉన్నారు. ఆ పనాళ్ళతో చెప్తా ఉన్నాడు. చాలా మంది సేవకులు ఉన్నారు. ఆ సేవకులతో చెబుతున్నాడు, ఇదిగో నా కుమారుడి యొక్క మురికి బట్టలు తీసిపడాయి, స్నానం చేయించి నా కుమారుడికి. హల్లెలూయా. ఏం చేయించాలి? స్నానం చేయించి నా కుమారుడికి ప్రశస్తమైన తెల్లటి వస్త్రాలు తొడుగు, ఉంగరాన్ని తొడుగు, పాదాలకి చెప్పులు తొడుగు, ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి వధించి అందరికి భోజనం పెట్ట. ప్రైజ్ లార్డ్. నేను ఎంతో హ్యాపీగా ఉన్నా, ఎంతో ఆనందంతో ఉన్నా. నా కుమారుడు చనిపోయి బతికాడు, తప్పిపోయి మరలా వచ్చాడు. నా కుమారుడు అసలైన నా వాక్యం దగ్గరికి వచ్చాడు. ప్రైజ్ లార్డ్. అవునా కాదా అండి? హల్లెలూయా. అలాగా మన సంఘ శాఖ అనే వస్త్రాలు తీసి పడేశాడు. ఆ మురికి వస్త్రాలు తీసి పక్కన పడేశారు. యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఇచ్చాడు. స్నానం చేయటం జరుగుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఇచ్చేశాడో, స్నానం చేయడం జరిగిందో, ఇక వస్త్రాలు తొడుగుతున్నాడు. తెల్లని వస్త్రాలు, పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. ఇక లోకము నుండి వేరవుతున్నాడు, పాపము నుండి వేరవుతున్నాడు, సంఘశాఖల బోధ నుండి వేరవుతున్నావు. ఇక దేవుడి నీతిని కనపరుస్తున్నావు. ఇక నువ్వు ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధతను కనపరుస్తున్నావు. లోకాన్ని ప్రేమించటం లేక నువ్వు
టీవీలు ఎదురుగా పెట్టుకొని చూడటల్లా, ఆ మురికి దాన్ని చూడటల్లా. హల్లెలూయా. పశ్చాత్తాపం వచ్చింది నీకు, మారు మనసు కలిగింది నీకు. హల్లెలూయా. ఎవరికైతే మారు మనసు కలిగి ఆయన దగ్గరికి వచ్చాళ్ళు వాళ్ళు ప్రతిఫలం పొందుకున్నారు. మారు మనసు లేని వారు ప్రతిఫలం పొందుకోలేరు. ప్రజలా, చాలా మంది ఈ వర్తమానం దగ్గరికి వచ్చి ఈ వర్తమానంలో బాప్తిజం తీసుకొని ఇంకా మారు మనసు పొందనోళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఈ వర్తమానం ప్రయోజనంగా ఉండదు. ప్రజలా, హల్లెలూయా. నువ్వు విడిచి రావాలి, అన్నిటినీ విడిచి రావాలి. పౌలు గారు ఏవేవి లాభకరములైనవో అన్నిటినీ నష్టంగా ఎంచుకొని వచ్చేసాడు. ప్రజలా, హల్లెలూయా. నేను చెప్తుంది ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉందో లేదో చదువు నువ్వు తర్వాత. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు గారు రాశారు, చదువు. నాకు భూమి మీద ఏవేవి లాభకరాలైనవో వాటన్నిటినీ నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నా, నష్టముగా ఎంచుకుంటున్నా. నాకు అవి వద్దు, నాకు వాక్యమే కావాలి అని హత్తుకున్నాడు వాక్యాన్ని. ప్రజలా, ఈరోజు నువ్వు కూడా ఆ స్థానానికి రావాలి. ఒకప్పుడు నువ్వు సినిమాలంటే ఇష్టం, చిరంజీవి ఫ్యాన్ అంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. అర్థమవుతుందా? ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరోని ఇష్టంగా పెట్టుకున్నారా లేదా పెట్టుకున్నారు. హల్లెలూయా. ఎంతో పిచ్చి, అవునా? అయితే వాటన్నిటినీ విడిచిపెట్టేశాం, మారు మనసు పొందాం. అంటే మరలా ఆ పిచ్చిలో లేవు. ఇప్పుడు మన మనసు మారిపోయినది, మన హృదయం మార్చబడినది, మన జీవితం మార్చబడినది, యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడినది. నూతన స్వభావం వచ్చింది, నూతన మనసు వచ్చింది, పరిశుద్ధతమైన జీవితం వచ్చింది. హల్లెలూయా. ఎలాంటి జీవితము? ఒకవేళ ఎవరికైనా ఇంకా పరిశుద్ధమైన జీవితం రాకపోతే ప్రార్థించండి, ఇంకా సమయం ఉన్నది. ఎత్తబాటు అయితే ఉపయోగం ఉండదు. ఇంకా రాకడ జరగలేదు కాబట్టి, ఎత్తబాటు జరగలేదు కాబట్టి ఇప్పుడైనా మెలకువగా ఉండి పశ్చాత్తాపడి ప్రార్థించు. హల్లెలూయా. దేవుడు కృప చూపే దేవుడు, ఆయన కృపామయుడు. ఆయన వాక్యం యొద్దకు వచ్చి, దేవా నేను పాపిని, నన్ను కనికరించని పశ్చాత్తాపడితే ఖచ్చితంగా ఆయన ఆదరించే దేవుడు, నీ బలహీనతల నుండి విడిపించే దేవుడు, వ్యసనాల నుండి విడిపించే దేవుడు. ప్రజలా, నేను ఒకటి చెప్పే జాగ్రత్తగా గమనించండి. మనలో రోగాలకి కారణం ఏంటో తెలుసా? మన పాపాలే, మన అతిక్రమాలే. హల్లెలూయా. అతిక్రమాలే, పాపాలే రోగాలకి కారణం. ప్రజలా, ఎక్కడో మనము దేవుడి నుండి తొలగిపోయాము. అందుకే ఆ పాపము వల్ల, ఆ అతిక్రమము వల్ల మనము రోగగ్రస్తులైపోయి ఉన్నాం. ఇప్పుడు ఈ రోగము నుండి విడిపించబడాలి అంటే దాన్ని సరి చేసుకోవాలి. ప్రజలా, పశ్చాత్తాపడాలి. ప్రభువా నేను పాపం చేశానయ్యా, నీకే వ్యతిరేకంగా పాపం చేశానయ్యా. ఆ తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడినట్టుగా ఈ రాత్రికాల సమయంలో తిరిగి మరలా నువ్వు కూడా పశ్చాత్తాపడాలి. ప్రజలా, అప్పుడు ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు, విడిపిస్తాడు నిన్ను. ఆ రోగము నుండి విడిపిస్తాడు, ఆ బలహీనత నుండి విడిపిస్తాడు, ఆ వ్యాధి నుండి విడిపిస్తాడు, స్వతంత్రుడిని చేస్తాడు. వర్తమానము నిన్ను స్వతంత్రుని చేయటానికి వచ్చింది. ఒక రోగానికో వ్యాధికో బానిసగా ఉంచడానికి ఈ వర్తమానం రాలా. ఈ వర్తమానం నిన్ను విడిపించే వర్తమానం,
రక్షించే వర్తమానం, స్వస్థపరిచే వర్తమానం. ప్రైజ్ లార్డ్. అవునా కదా? హల్లెలూయా. కాబట్టి మన రోగాలకి కారణం మన పాపాలే, మన పాపాలే. ప్రభువా, నా పాపము క్షమించు, నా అవిశ్వాసం తీసేయి, అపనమ్మకం తీసేయి, నన్ను శుద్ధిని చేయి, నీ వాక్యం ద్వారా కడుగు, పవిత్రపరచయ్యా, నీ రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరచయ్యా. ఇంకా రక్తం ఉంది ఇక్కడ, ఇంకా వాక్యం ఉంది ఇక్కడ, ఇంకా నువ్వు కడుక్కోగలవు, శుద్ధి కాబడగలవు. ప్రజలా, వాక్యం వెళ్ళి నాకేం కడుక్కుంటావు? వాక్యమే లేకపోతే పాపాన్ని ఏం కడుక్కుంటావు? పాపము పోవాలంటే వాక్యము ఉండాలి. ప్రజలా, యోహాను చెప్పలేదా? యోహాను రాసిన మొదటి పత్రికలో చెప్పలేదా? మీ పాపాలు ఎలాగ పోతాయో చెప్పలేదా? అక్కడ యేసుక్రీస్తుతో మీరు అన్యోన్య సహవాసం గలవారైతే అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను విడిపిస్తుంది. వాక్యముతో నువ్వు అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. వాక్యముతో నువ్వు సహజీవనం చేయాలి. వాక్యముతో జీవించాలి. వాక్యముతో గడపాలి. టీవీతో గడుపుతాను, అదిగో ఆ యొక్క ఆ టీడీపీ నాయకులు, లేకపోతే బీజేపీ నాయకులు, లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు 1000 రూపాయలు ఇస్తానన్నారు, ఆయన అమ్మడి తిరుగుతాను. ఇది యేసుతో నడిచే కాలం. ఇది దేంతో నడిచే కాలం? రాజకీయాలతో కాదు. లోకంలో చాలా స్వరాలు ఉన్నాయి, అనేక స్వరాలు ఉన్నాయి. నీ నిత్య జీవము నుండి నిన్ను దూరపరచటానికి ఒకే ఒక్క స్వరం నిన్ను నిత్య జీవం దగ్గరికి తీసుకొని రాబడుతుంది. ఒకే ఒక్క స్వరం తిరిగి నిన్ను స్వతంత్రుని చేస్తుంది. ఒకే ఒక్క స్వరం నిన్ను విమోచిస్తా ఉన్నది, నిత్య జీవం ఇస్తా ఉన్నది, దేవుని యొద్దకు తీసుకొని వస్తా ఉన్నది. ఆ స్వరము నువ్వు వినాలి. ఆ స్వరముతో సహవాసం చెయ్యాలి. నీ సహవాసం ఎవరితో? హల్లెలూయా. టీవీ స్వరాలు ఉన్నాయి, టెలివిజన్ స్వరాలు ఉన్నాయి, లేవా? ఉన్నాయి. ప్రజల రాజకీయ స్వరాలు ఉన్నాయి, లేవా? ఈ మూమెంట్లో ఇంటింటికి తిరిగి డబ్బులు కూడా ఎత్తారు. హల్లెలూయా. డబ్బులు కాదు, లగేసి ఆడ పార్కులు ఆడుకొని జ్యేష్ఠతో పక్క అమ్ముకోవాకండి. హల్లెలూయా. వాక్యం కోసం నిలబడండి, వాక్యం కోసం నిలబడండి. హల్లెలూయా. ఇవన్నీ నిన్ను వాక్యం నుండి దూరపరిచే స్వరాలు. అర్థమవుతుందా? అన్నీ కూడా దూరపరుస్తాయి నిన్ను. నీలో ఉజ్జీవాన్ని తీసేస్తాయి, నీలో భక్తిని తీసేస్తాయి. ప్రజలా, అర్థమవుతుందా? హల్లెలూయా. లోకంలో అనేకమైన స్వరాలు ఉన్నాయి. ఆ స్వరాల మధ్యలో అసలైన స్వరం, జీవము కలిగిన స్వరం ప్రవక్త ద్వారా వచ్చినది, 7వ దూత ద్వారా వచ్చినది. అది నీకు నిత్య జీవం ఇవ్వటానికి, దేవుని రాజ్యానికి తీసుకెళ్ళటానికి, నీ శరీరాన్ని మార్చడానికి, వ్యాధుల నుండి విడిపించడానికి, తిరిగి మరలా దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షతలోకి తీసుకెళ్ళడానికి ఆ స్వరం వచ్చింది. శాపము నుండి విడిపించటానికి, రోగాల నుండి విడిపించడానికి, బాధల నుండి విడిపించడానికి, సమస్యల నుండి విడిపించడానికి, ఐక విచారాల నుండి విడిపించడానికి, ధన మోసాల నుండి విడిపించడానికి ఈ కాలంలో ఒక స్వరం వచ్చింది. ప్రైజ్ లార్డ్. ఆ స్వరము
హత్తుకోగలుగుతావా ఆ స్వరము? హల్లెలూయా. ఆ స్వరాన్ని పీక నొక్కవాక, ఆ స్వరానికి పీక నొక్కవాక. హల్లెలూయా. చాలా మంది ఆ స్వరానికి పీక నొక్కుతున్నారు. ఒక యజమానుడు ఉన్నాడంట. ఆ యజమానుడి దగ్గర ఒక కుక్క ఉంది. ఆ యజమానుడి దగ్గర ఒక కుక్క ఉంది. ప్రజలా, ఆ యజమానుడు ఆ ఇంటికి ఆ కుక్కని కాపలాగా పెట్టాడు. ప్రజలా, ఆ కుక్క ఎంతగానో ఆ ఇంటి ఆ యజమానుడికి నమ్మకంగా జీవిస్తా ఉన్నది. ప్రజలా, ఆ రాత్రికాల సమయంలో దొంగళ్ళు వచ్చారు. ఈ కుక్క చూసింది. ఎమ్మటే దొంగళ్ళు రావటం గమనించి బౌ 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 అని అరుస్తా ఉన్నది. ప్రజలా, ఎప్పుడైతే హెచ్చరికలు చేస్తుందో ఆ కుక్క హెచ్చరికలు చేస్తా ఉంది. ఆ కుక్క అరుస్తా ఉన్నది. తన యజమానుడికి మేలుకరంగా ఉండటానికి, యజమానుడి యొక్క ఆస్తిని దొంగలు కాజేయకుండా ఉండటానికి, ఓ ఆ యజమానుడి కొరకు అక్కడ హెచ్చరికలు చేస్తా ఉన్నది. ఇదేంటి సమయం? అర్ధరాత్రి 12 గంటలు అవుతున్నాయి. కుక్క ఎట్టారుతుంది. వెళ్ళాడు, చూశాడు. బయట ఎవడు కనుక్కోలా, కనబడలా. వాళ్ళు దొంగళ్ళు నక్కున్నారు. ప్రజలా, ఆ కుక్క నువ్వు అరవాక అని చెప్పొచ్చాడు. నువ్వు అరవాక అని చెప్పొచ్చాడు. అయినా ఇక వచ్చి నా నిద్ర అంతా డిస్టర్బ్ చేస్తున్నావు, నువ్వు అరవద్దని చెప్తున్నాడు యజమానుడు. హల్లెలూయా. నా ఆనందాన్ని నువ్వు డిస్టర్బెన్స్ చేస్తున్నావు, నా సంతోషాన్ని నువ్వు డిస్టర్బెన్స్ చేస్తున్నావు. నేను ఎంతో లోకంలో ఆనందించేవాడిని, లోకంలో సంతోషించేవాడిని, లోక కార్యాలతో నిండిపోయినవాడిని. అయితే నువ్వు డిస్టర్బెన్స్ చేస్తున్నావు. పరిశుద్ధాత్మ లోకము నుండి విడిపించడానికి వచ్చింది. హల్లెలూయా. లోకములో నిన్ను ఆనందింపజేయడానికి పరిశుద్ధాత్మ పంపబడలేదు. లోకము నుండి వేరుగా జీవించడానికి, ప్రత్యేకంగా జీవించడానికి, పాపము నుండి దూరముగా తీసుకెళ్ళడానికి పరిశుద్ధాత్మ పంపించబడి ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆ కుక్కకి చెప్పేసి వచ్చాడు. ఆ కుక్క సరే అని అటు సైలెంట్గా కూర్చుంది. వాళ్ళు ఇంకా ముసుగులేసుకొని ఆ దొంగలు మరి ఆ యొక్క దూకటానికి ఆ గేటు దూకి లోనకి రాబోతా ఉన్నారు. వస్తా ఉన్న టైంలో మరలా ఇది బౌ 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 అని అరుస్తా ఉంది. మరలా హెచ్చరికలు చేస్తానే ఉన్నది. యజమాన్ని మేల్కొల్పుతానే ఉన్నది. నీ లోనున్న ఆత్మకి ఈ వాక్యము ద్వారాగా, పలుకబడిన మాట ద్వారాగా దేవుడు నీకు పదే 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 హెచ్చరికలు చేస్తానే ఉంటాడు. అయినా ఆ యజమానుడు ఎలాగా మూర్ఖుడుగా ప్రవర్తిస్తున్నాడో, చాలా మంది మూర్ఖులుగా అలాగా ప్రవర్తిస్తే తన ఆస్తిని పోగొట్టుకుంటాడు. ప్రజలా, మరలా వచ్చాడు, చూశాడు, ఎవరు కనపడలా. ఎందుకు నువ్వు నా నిద్రంతా డిస్టర్బెన్స్ చేస్తున్నావు? హల్లెలూయా అని ఇక ఏం చేశాడంటే, నువ్వు ఈ ట్రిప్ పరిచావనుకో కాల్చి చంపేస్తా అన్నాడు. హల్లెలూయా. ఈ ట్రిప్ పరిచావనుకో కాల్చి పడేస్తానన్నాడు. అయినా తన యజమానుడికి ఎంతో నమ్మకంగా ఉన్న ఈ కుక్క ప్రజలా వెళ్ళాడు, మళ్ళీ పడుకున్నాడు. కాసేపు అయిన తర్వాత ఒక పావు గంట తర్వాత మరలా వాళ్ళు దిగేసి లోనకి దిగేశాడు. లోనకి దిగేసి అటువైపుకు నక్కి ఉన్నారు, నక్కి దాముకొని ఉన్నారు. మరలా అది చూడటంతో బౌబో 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 అని అరుస్తా ఉంది. ఇక ఎమ్మటే గన్ను తీసుకొని వచ్చాడు. నీకు చెప్పా, నువ్వు నిద్రంతా డిస్టర్బెన్స్ చేస్తున్నావు అని దాన్ని కాల్చి పడేశాడు. వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నాడు. వెళ్ళిపోయారు. పడుకున్న కాసేపటికి దొంగలు వెళ్ళిపోయారు, అంతా దోచుకున్నారు, వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఆ కుక్కను చంపేసేసాడు ఆ యజమానుడు. ఆ హెచ్చరిక స్వరాన్ని చంపేసేసాడు. ప్రజల చావు బతుకుల మధ్య కూడా ఆ కుక్క దొంగల పక్షాన నిలబడలా, ఆ కుక్క యజమానుడు పక్షానే నిలబడింది. పరిశుద్ధాత్మ నీకు వాక్య పక్షానే నిలబడుతుంది కానీ
లోక పక్షాన నిలబడుతుంది. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ వాక్య పక్షాన నిలబడుతుంది. రాజకీయ పక్షాన నిలబడదు, డినామినేషన్ పక్షాన నిలబడదు, మత ఆచారాల పక్షాన నిలబడదు, లోక పక్షాన అసలే నిలబడదు. వాక్యానికి నమ్మకమైన వ్యక్తి పరిశుద్ధాత్మ. ఈరోజు ఆ పరిశుద్ధాత్మను చంపొద్దు, ఆ పరిశుద్ధాత్మ కేకడాలి చెయ్యొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేల్కో, నీ ఇల్లు గుల్లవక ముందే, నీ జీవితం పాడవక ముందే, దొంగలొచ్చి నిన్ను దోచుకోక ముందే నువ్వు ఇప్పుడే మేలుకో, వాక్యము వైపు తిరుగు. పరిశుద్ధాత్మ హెచ్చరిక విని వాక్యము వైపు తిరిగినట్లయితే ఆ వాక్యం నీకు నిత్య జీవం ఇస్తుంది. ఆ వాక్యం నీకు దేవుడి రాజ్యానికి తీసుకెళ్తుంది. ఆ వాక్యం నీ వ్యసనాల నుండి విడిపిస్తుంది. ఆ వాక్యం నీ రోగాల నుండి విడిపిస్తుంది. ఆ వాక్యం నీలో ఉన్న పాపాన్ని తీసేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. పాపానికి దేవుడికి ఇద్దరికి సేవ చేయకు. లోకానికి దేవుడికి ఇద్దరికి సేవ చేయకు. ప్రైజ్ ది లార్డ్. ఒకరికే చేయి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికే చేయి. జీవితాన్ని దేవుడికి అర్పించు. మనల్ని ప్రేమించి వచ్చిన వర్తమానం ఇది. దేవుడికి జీవితాన్ని అర్పించమని. అర్పిద్దామా? ఎంతమంది అర్పించడానికి ఇష్టపడుతున్నారు? చూద్దాం. ఇది చదివి క్లోజ్ చేద్దాం. అయిపోయింది టైం. ఇది చదివి క్లోజ్ చేద్దాం. హల్లెలూయా. యాక్చువల్గా నేను డైమెన్షన్స్ తీసుకుందాం అనుకున్నాను. 7 పరిమాణాలు, వాటి గురించి చెప్దాం అనుకున్నాను. కానీ పరిశుద్ధాత్మకు నా జీవితాన్ని అర్పించినప్పుడు పరిశుద్ధాత్మ మనకు కావలసిన వర్తమానం ఇచ్చింది. ఇది సంఘానికి అవసరం కాబట్టి ఈ వాక్యం ఇవ్వబడింది. ప్రజలా అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, చివరి మాటలు గమనించండి. 4-5 నిమిషాల్లో క్లోజ్ చేసేస్తాను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాదు, చూసారా, సృష్టి కూడా ప్రసవ వేదన పడుతుంది. నువ్వు కూడా ప్రసవ వేదన పడుతున్నావు. ఈ శరీరంలో ఉండి మూలుగుతున్నావు. అవునా? ఇది రోగాల శరీరం, రొప్పుల శరీరం. మూలుగుతూ ప్రసవ వేదన పడతా ఉన్నాం. అవునా? హల్లెలూయా. సృష్టి కూడా ప్రసవ వేదన పడుతుంది. నీకు సృష్టికి ఒకటే నియమం. ఎందుకంటే ఈ శరీరం సృష్టిలో నుండి వచ్చింది, నేలలో నుండి వచ్చింది, భూమిలో నుండి వచ్చింది. ఈ శరీరానికి భూమికి ఒకటే నియమం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూడు. 23వ వచనం. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్త పుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క, ఇప్పుడు ఈ దేహం ఏమవ్వాలి? నువ్వు కలిగి ఉన్న ఈ దేహం ఏమవ్వాలి? విమోచించబడాలి. ప్రజలా, ఈ దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ప్రజలా, మనము కూడా ఈ దేహము యొక్క విమోచన కొరకు మూలుగుతున్నాం. మరి దేహము యొక్క విమోచన కలగజేసే వర్తమానం ఏదైనా ఈ చివరి కాలంలో వచ్చిందా? అదే మలాఖీ గ్రంథం 4వ అధ్యాయము 5-6 వచనాలు. శాపము నుండి తీసేసే వర్తమానం. హల్లెలూయా. ఏం తీసేసే వర్తమానం? శాపాన్ని తీసేసే వర్తమానం, దేహాన్ని విమోచించే వర్తమానం. ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానపు వర్తమానం. దేవుడికి మహిమ కలుగును గాక. ఏలియా వర్తమానమే పునరుద్ధానపు వర్తమానం. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా సంగమా? ఇక్కడే ఉన్నారా?
మనం కూడా మూలుగుతున్నాం. దేహము యొక్క విమోచన కొరకు మనము కూడా ఈ దేహములో ఉండి మూలుగుతున్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ దేహము విమోచన ఎలా జరుగుతుందంటే, ప్రకటన 10లో దిగొచ్చిన బలిష్ఠుడైన దూత వర్తమానాన్ని ఎవరైతే హల్లెలూయా తీసుకుంటున్నారో, హల్లెలూయా, మెల్కీషెదకు యొక్క వర్తమానాన్ని, హూ ఈస్ దిస్ మెల్కీషెదక్, ఈ మెల్కీషెదకు ఎవరు? మెల్కీషెదకు యొక్క వర్తమానాన్ని ఎవరైతే భుజిస్తున్నారో, హల్లెలూయా, అబ్రహాం దగ్గరికి మెల్కీషెదకు వచ్చాడు, రొట్టెని తీసుకొచ్చాడు, ద్రాక్షారసం తీసుకొచ్చాడు, ఆయనలో భాగం ఇచ్చేశాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునిలో భాగం అబ్రహాంకి ఇచ్చాడో, అబ్రహాం తన కష్టాజీతములో నుండి ఆయన సంపాదించిన దానిలో నుంచి భాగం ఆయన ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇలా ఎప్పుడైతే జరుగుతుందో అబ్రహాం యొక్క శరీరం మార్చబడుతుంది. దేహము యొక్క మార్పు మీకు తెలుసా? అబ్రహాం దేహం మార్చబడిందని, శారా దేహం మార్చబడిందని. ఈరోజు మన దేహాలు కూడా మార్చబడాలంటే మెల్కీషెదకు వచ్చాడు, రొట్టె ద్రాక్షారసం తీసుకొచ్చాడు. ఎంతమంది ఆహారం భుజిస్తున్నారు? ఎంతమంది నమ్మకస్తులుగా ఉన్నారు? ఆ భాగము, ఆయనలో భాగం నీకివ్వటం, నీలో భాగం ఆయనకివ్వటం జరుగుతుందో అప్పుడు మీ దేహాలు విమోచించబడుతున్నాయి, మార్చబడుతున్నాయి. ప్రైజ్ లార్డ్. పట్టుకుంటున్నారా సంగమా? హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి. నేను చివరిగా చూస్తున్నారండి. హల్లెలూయా. 29లోకి వెళ్దాం అనుకున్నాను, వెళ్ళలేదు. 28 చివరిది. మెల్కీషెదకుగా పిలువబడెను. ఆయన థియోఫనీ అను రూపంలో ఉండెను. థియోఫనీ రూపం అదే మెల్కీషెదకు. థియో అంటే దేవుడు, ఫనీ అంటే శరీరం, దేవుని యొక్క శరీరం అంటే వాక్యపు శరీరం, వాక్యపు శరీరంలో ఉన్నాడు. అదే విధానంలో ఆదికాండం 1వ అధ్యాయంలో వాక్యపు శరీరం మనుష్యుడు, ఆదికాండం 2వ అధ్యాయంలో ఉన్న మనుష్యుడు భూమి నుండి తీయబడిన నరుడు. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుంది? ఇక్కడ నీకు ఇద్దరు కనబడుతున్నారా? ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్న నరుడు, ఆదికాండం 2వ అధ్యాయంలో ఉన్న నరుడు. అంటే నువ్వు భూమి నుండి తీయబడిన నరుడిలో ఉన్నావు. 1వ అధ్యాయంలో ఉన్న నరుడిని పొందుకుంటే, ఆయన్ని కలుసుకోగలిగితే, హల్లెలూయా, ఆయనలో భాగాన్ని నువ్వు కలుసుకోగలిగితే, వాక్యంలో భాగాన్ని నువ్వు కలుసుకోగలిగితే నీ దేహం మార్చబడుతుంది. ఈ దేహం మార్చబడుతుంది. అదే అంటున్నాడు పౌలు గారు. క్షయత, ఇది క్షయత. ఈ రక్తమాంసాల శరీరం క్షయత అక్షయతను ధరించుకోబోతుంది. మర్త్యత అమర్త్యతను ధరించుకోబోతుంది. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడైతే ఆయనలో భాగాన్ని నువ్వు కలుసుకుంటావో ఇక నీ దేహము విమోచించబడటానికి సిద్ధముగా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు మనము అక్కడికి వెళ్ళి దానిని కొద్ది నిమిషాల్లో రుజువు చేయుదము. దేవుని చిత్తమును బట్టి అలాగ చేయుదము. ఆయనే వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు ఈ థియోఫనీ అనేది చూడగలుగుతారా అందరూ? నీ వాక్యపు శరీరాన్ని నువ్వు చూడగలుగుతున్నావా? ప్రైజ్ లార్డ్. అది చూడాలన్నా ఆయన కృప ఉండాలి. అబ్రహాం చూశాడు, అక్కడ అందరూ చూడలేరు. హల్లెలూయా. అర్థమవుతుందా? అందరూ చూడలేరు. అబ్రహామును కలుసుకున్నాడు థియోఫనీగా, ఆయన చూశాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? మెల్కీషెదకుగా వచ్చినప్పుడు కలుసుకోలా? దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు మరి ఆయనలో భాగాన్ని మనం చూడాలి. హల్లెలూయా. ఆయనలో భాగాన్ని ఎప్పుడైతే దీనిలోకి పంపిస్తామో అప్పుడు ఈ దేహము
ఏమవుతుందంటే దేవుడితో నడుస్తూ ఉంటుంది. ఈ క్షయత అక్షయతను ధరించుకుంటుంది, మర్త్యత అమర్త్యతను ధరించుకుంటుంది, విజయమందు మరణం మెరింగివేయబడుతుంది. మనము దేవుడితో నడుచుకుంటూ 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 సజీవముగా ఎత్తబడతాం. మరణించి కాదు, సజీవముగా ఎత్తబడతాం. మరణమే రుచి చూడం. హానోకే నీ నీడ. హానోక్ ఎలాగ మరణించకుండా వెళ్ళాడో ఈరోజు మనము కూడా మరణించకుండా వెళ్తాం. సంగమా, ఈ వర్తమానానికి నమ్మకంగా జీవిస్తావా? ఈ వాక్యానికి నీరు కడతావా? వాక్యపక్షాన జీవిస్తావా? లోకాన్ని వదిలిపెడతావా? పాపాన్ని వదిలిపెడతావా? అవిశ్వాసాన్ని విడిచిపెడతావా? వాక్యంతో ఎక్కువ సమయం గడుపుతావా? తేవు వింటూ ప్రార్థన చేస్తూ దేవుళ్ళో గడుపుతావా? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.